హాయ్ హలో అండి. నాటుకోడి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, మనకు ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మొదటగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ గిట కొట్టండి. వీడియోలోకి వచ్చేస్తే ముందుగా మనం 1,00,000 ఇన్వెస్ట్మెంట్ అనేది దీని మీద చేసుకుంటే ఒక ప్లేస్ అనేది లీజుకి తీసుకోవాలి. 10,000 తీసుకొని ఒక చిన్న ఏరియాలో తీసుకుంటే మనకు తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే కోళ్ళు తీసుకోవడానికి మనకు ఒక 15,000 అవుతుంది. మనం చిన్న బర్డ్స్ కాకుండా పెంచిన కోళ్ళని తీసుకోవడం వల్ల మనకు లాభం ఉంటుంది. ఎందుకంటే అవి గుడ్లు పెడుతుంటాయి. అలాగే ఇన్కమ్ సోర్స్ అనేది మనకు బర్డ్స్ పుట్టే కొద్దల్లా వస్తూనే ఉంటుంది. మనము వాటిని సేల్ చేసుకోవచ్చు. అలాగే మన ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం కోడిని ఎలా అమ్ముతున్నాం, అలాగే ఎలా మార్కెటింగ్ చేస్తున్నాం. డైరెక్ట్ కస్టమర్కి సేల్ చేస్తేనేమో ఒక రేట్ ఉండి మనకు వస్తుంది. అలాగే చికెన్ సెంటర్లకు వేస్తేనేమో మనకు రేట్ కొంచెం తక్కువగా వస్తుంది. వాళ్ళు పర్ కేజీ 400, 450 అలా తీసుకుంటారు. మనం కస్టమర్కి సేల్ చేస్తేనేమో మనకు 500, 600 మనం ఎంత అమ్ముకుంటే అంతకు వస్తుంది మనకు రేటు. మనం ఫీడ్ కాస్ట్, మన ఖర్చులు, వ్యాక్సిన్ ఇవన్నీ ఖర్చులు తీసేసినా మనకు ఒక 40% అనేది ప్రాఫిట్ మనకు మిగులుతుంది. అలాగే ఈ నాటుకోళ్ళ బిజినెస్లో అయితే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి డిసీజ్ వచ్చి కోళ్ళు చనిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు మనం నిరుత్సాహపడకుండా కొంచెం వెయిట్ చేసి సరైన మెడిసిన్ తీసుకోవాలి. అట్లాంటి జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు మాత్రమే మనం లాభాలు ఆర్జించగలం దీనిలో. అలాగే దీనిలో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు వాటిని కోళ్ళను అమ్ముకుంటూ మనం లాభాన్ని ఆర్జించగలం. ఎందుకంటే గుడ్లు వస్తూనే ఉంటాయి, పిల్లలు తీస్తూనే ఉంటుంది, అలాగే ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంది. ఇది రౌండ్ సర్కిల్ లాగా తిరుగుకుంటూ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ బిజినెస్ చాలా మంది ఎంచుకుంటారు. మీకు నేనైతే సజెషన్ చేస్తున్నా ఈ బిజినెస్ అనేది.